రెండు చేతులతో నమస్కారం చేయాలి. లేదు, పోయింది. యాక్సిడెంట్. లక్ష్మీదేవి లాంటి భార్య మీ పక్కన ఉన్నారు, నా పక్కన తను లేదు. పోయింది. యాక్సిడెంట్. క్షమించండి, నిల్చోబెట్టే మాట్లాడుతున్నాను. రండి, కూర్చోండి. కూర్చోమా, కూర్చోమా, కూర్చో, కూర్చో. ఇప్పుడు అరే నువ్వేంటమ్మా, కూర్చో. ఆడపిల్ల తండ్రిని నేను కిందే కూర్చోవాలి. ఆ దేవుడికి తెలుసమ్మా ఎవడిని ఎక్కడ పెట్టాలనో, అందుకే నాకు కూతుర్నిచ్చా. నువ్వు కూర్చో. ఓడిపోయాను కేఆర్. ఏం జరిగిందో నాకు తెలుసు, నీకు తెలుసు. 20 ఏళ్ళ నుంచి నేను పంచిన ప్రేమ, నా డబ్బు, ఇది ఏది నా కూతురికి ఆనందాన్ని ఇవ్వలేదని చెప్పింది. నీ కొడుకు ఫస్ట్ టైం తన జీవితంలో నా కూతురు సంతోషంగా ఉంటాడు. నీ కొడుకుతో నా కూతురు నీ కోటలుగా చేసుకోవా? ఈ తలకాయ కోసి పళ్ళెంలో పెట్టి నీకు ఇస్తాను. ఎడంచెతో తీసుకు, నువ్వు పర్వాలేదు. కానీ ఒక్కసారి నీ కుడి చేత్తో నా కూతురుని నీ కూతురుగా చూసుకుంటున్నాను. ఒక్క మాట ఇప్పించాను. ఓడిపోయాను కేఆర్. ఇంకేం వద్దున్నాను, ఒప్పేసుకుంటున్నాను. ఏమ్మా, నువ్వు పైన ఒక మాట చెప్పు. లేరా? ఇంజనీర్, ఎంపీఏ, నా జీవితాన్ని మార్చేసేవరా నువ్వు. నన్ను క్రిమినల్ని చేశావు. అదే సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మళ్ళీ నా కాళ్ల దగ్గరకు వచ్చి కూర్చొని ఓడిపోయానంటున్నా. లేదు, శత్రువులుగా ఇద్దరం ఓడిపోయాం, తండ్రులుగా ఇద్దరం గెలిచాం. యాదగిరి బాబా, ఒక నిమిషం.
దేవుడా నా బిడ్డని చల్లగా చూడు దేవుడా. చెప్పేశాడు రా. What happened? Okay, Bobby. Hey, అలాగే Come on. లే బాబీ, కోటిగాడిని కేఆర్ కొడుకు చంపేశాడా? అవును సార్, అప్పుడే న్యూస్ సిటీ అంతా పాకిపోయింది. గొడవలుగా ఉంది. ఎవరిని చంపుతాడో అర్థం కాకుండా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే అర్జెంట్ గా స్పెషల్ పోలీస్ పెట్టాలి అని గొడవ జరిగే చోటుకు దించి. ఎంపొద్దు, గొడవలు జరిగే చోటికి పోలీసుని పంపించొద్దు. ఎక్కడ గొడవలు జరగట్లేదో అక్కడికి నీ ఫోర్సుని పంపించు. మార్చింగ్ చేయించు, పేపర్లో ఫోటోలు వేయించు. మన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇన్స్పెక్టర్ దయారామన్ రంగంలోకి దించు. మామూలు బట్టల్లో గోండాల్లో కలిసిపోయి ఆ కేఆర్ గాడిని వాడి గ్రూప్ని, యాదగిరి గాడిని వాడి గ్రూప్ని లేపేమని చెప్పు. ఎందుకైనా మంచిది, యూనిఫామ్ లో ఉన్న పోలీసులకి షూటర్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్లలో వాళ్ళు కొట్టుకుని కొంతమంది చేస్తారు, పోలీసుల బుల్లెట్లకి ఇంకొంతమంది చేస్తారు. మన దయారామ గారి చేతుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ లేచిపోతారు. బ్రతుకుంటే 4 సార్లు తప్పేసేవాడిని. పెళ్ళాం తమ్ముడని చారనిసేవాడిని. నా అల్లుడి మీద చేస్తాడు. నా అల్లుడి మీద మురళిగాడు ఎక్కడ? మురళిగాడు ఎక్కడ? నా అల్లుడిని భాగమతి ఇక్కడ ఇంట్లో ఉందానా? ఉందా? వసంత గారి బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారన్నా. టైం చూస్తే చెప్పు. చూస్తాను చీకటి పడనీరా. దెబ్బ కొడితే కొడక తల్లి పాలు గుర్తుకు రావాలి. చీకటి పడనీరా. చీకటి పడితే రాక్షసులకు శక్తి పెరిగిపోతుందయ్యా. చీకటి పడేలోపే మొత్తం లేచిపోవాలి. ఎవ్వరూ మిగలడానికి వీల్లేదు. రే భయం వేస్తుందిరా. బాబాయ్ బయటకు వస్తే చంపేస్తాడ్రా. అల్లుడిపై చేసామని తెలిస్తే నన్ను ముందే చంపేస్తాడ్రా. రే. ఇప్పుడు ఏం చేద్దామన్నా? బాబాయిని చంపేద్దాం. అవునరా, బాబాయిని చంపేద్దాం. లేకపోతే బయటకు వస్తే నన్ను చంపేస్తాడు. సిటీలో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కదా, మనం వాటిని పెంచేసేద్దాం. లూటీలు చేద్దాం, ఇల్లు తగలబెట్టేద్దాం. ఇదే సంతులో బాబాయిని చంపేద్దాం. హకియార్ గాని, రవిశంకర్ గాని, బాబు గాని అందరినీ చంపేసేద్దాం. దేవి, వెళ్ళి బాబాయ్తో చెప్పు
తమ్ముడు నాతోనే సేఫ్ గా ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసుగా? తెలుసు సార్. వెంకట్ సార్. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. నేను 6 గంటలు వస్తాను. సార్ బయటకు వెళ్ళడం ప్రమాదం సార్. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. సరే సార్. దేవేందర్, మీరిద్దరు నాతో ఉంటారు. సార్ సార్, యాదగిరి బామ్మర్ది బాబీ ఫ్రెండ్ని చంపేశాడు. బాబీ కూడా వాడిని చంపేశాడు. బాబీ బాబీ ఎక్కడున్నాడు? నర్స్పూర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. రవి కూడా అక్కడే ఉన్నాడు. నువ్వు అక్కడే ఉండవు. ఓకే సార్. బాబీ జాగ్రత్త. యాదగిరి కూడా ఉన్నాడు. యాదగిరి మనుషులు వాడిని ట్రై చేశారు. వెళ్ళు. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నా కూతుర్ని కొడుకుని చంపింది ఆ కేఆర్ఓ వాడి కొడుకు కాదు. హింస హింస. వాళ్ళు పెంచి పోషించి పెద్ద చేసిన హింస వీళ్ళని మించేసింది. పోరా, వెళ్ళిపోరా, వెళ్ళిపోరా. నువ్వు కోరుకున్న వాడి దగ్గరికి వెళ్ళిపో. అవసరమైతే చచ్చిపో. కానీ వీళ్ళలా కుక్క చావు మాత్రం చావద్దు. నువ్వు కోరుకున్న వాడితో బతకడం కోసం చచ్చిపో. పో, వెళ్ళిపోరా, వెళ్ళిపో. నా మనోహరాన్ని బాబీ దగ్గర చేర్చయ్యా. సార్ కేసేలా అవతల హోమ్ మినిస్టర్ షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాడు. కనపడితే కాల్ చేస్తారు. పోండి, పోయి బతకండి. అన్నా అన్నా రమణ రమణ రమణ
జమానా హై పీచే. భయపడ్డావా? లేదు, ఆనందంతో అని కేరింతలు కొట్టాను. ఏంటిది? నేను చూపించను. ప్లీజ్ బాబీ చూపించువా? చూపించను. ప్లీజ్ మా అమ్మ కద్దు చూపించను 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 బాబీ చూపిస్తావా లేదా? అయితే కాసుకో. ఏంటిది? నీటిలో పుట్టి ఏట్లో ఇది వల్లో దూరి గడ్లో కాలి కమ్మగా తయారైన చేపలు, ఎండి చేపలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తిన్నారా? ఏంటి నీకోసం ఊరు కాని ఊరు, భాష కాని భాష, దేశం కాని దేశం నేను తిరిగి 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 తీసుకొచ్చిన చేపలు నీకు ఇష్టం లేదు. నాకు చాలా 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 ఇష్టమైన చేపలు నీకు ఇష్టం లేదు. నేను నీకోసం చేపలు తీసుకొస్తా ఇష్టం లేదు. ఇప్పుడు నేను మాత్రం నీకు ఇష్టం అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. దానికి దీనికి సంబంధమే లేదు. ఉంది, సంబంధం ఉంది. బాబీ నీకిష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకిష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టంగా ఉండొచ్చు. ఏమన్నావు భాగ్యమతి? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మన ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉండొచ్చు. అంతేగా? అంతేగా నువ్వు అంది? అంటే నువ్వు ఇచ్చిన ఆ దిక్కుమాలిన చొక్కా, ఆ దిక్కుమాలిన చొక్కా నేర్చుకోకర్లేదు. కరెక్టేనా? కరెక్టే కరెక్టే. అందుకేరా నువ్వంటే నాకు చచ్చేది ఇష్టం. అరే భాగ్యమతి అమ్మా! బాబాయ్ వాళ్ళిద్దరు మన వాళ్ళు కనిపించారు. జైపూర్ లో హ్యాపీగా తిరుగుతున్నారట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాడు కేఆర్ కొడుకేనా? అవును బాబాయ్. బాబీ బాబీ అంటే వాడి పేరు. మొన్న యూఎస్ నుంచి వచ్చాడు. అల్లుడు గారు, ఏంటంకు? మా రామలక్ష్మితో చెప్పి మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి. ఎందుకో? ఎందుకంటే అమ్మాయి చక్కగా చీర కట్టుకుంది. లక్షణంగా తెలుగింటి ఆడపడుచులా అంత బొట్టు. ఆగిపోయారే, చెప్పండి. అల్లుడు గారు, మా ఊళ్ళల్లో పెళ్ళైన ఆడపిల్ల మెడలో మంగళసూత్రం ఉంటుంది. మా ఊళ్ళో కూడా అంతే అంకుల్. చాలా విచిత్రంగా ఉంది కదా, అన్ని ఊళ్ళో ఒకే రూలు. చాలా విచిత్రంగా ఉంది కదూ అమ్మాయి మెడలో తాళిబొట్టు లేకపోవటం. అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్స్ అంకుల్, అందుకని మెడలో తలబొట్టలేదు అంకుల్. మా ఊళ్ళో క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరే. మా ఊళ్ళో కూడా పెట్టుకోరు అంకుల్. మరి ఆ అమ్మాయి పెట్టుకుంది. అంటే వాళ్ళ ఫాదర్ హిందూస్ అంకుల్, అందుకని బొట్టు పెట్టుకుంది అంకుల్. ఓ, తమాషాగా ఒక పని చేస్తుంటే ఎలా ఉండేది? తమాషగా ఏ పని చేస్తే బాగుంటుందో. ఆ అమ్మాయి తల్లి క్రిస్టియన్ కాబట్టి బొట్టు తీసేసి అమ్మాయి తండ్రి హిందూ కాబట్టి మెడలో తాళిబొట్టు కట్టేస్తుంటే చాలా బాగుంటుంది అంకుల్. కాకపోతే మాకు ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మంగళసూత్రం కట్టచ్చు అంటారా? లెక్క ప్రకారం కట్టకూడదు, అప్పుడే కట్టేసి ఉండాల్సింది. చాలా కష్టం అంకుల్. ఏమో అంటే మా ఇద్దరికి దేవుడి మీద నమ్మకం లేదు అంకుల్, అందుకని ఈ నాసిక సమాజంలో కొరకనలు మాస్తున్నాం. పెళ్ళిపోయింది. అమ్మాయి వాళ్ళ నాన్నగారు హిందూ కదా, ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఆయన చాలా హ్యాపీ అంకుల్, బొట్టు పెట్టుకోవచ్చు కదా. మరి వాళ్ళ అమ్మగారు? ఆవిడ ఇంకా హ్యాపీ అంకుల్, మంగళసూత్రం కట్టుకోకలేదు కదా. మరి మీ అమ్మ బాబులు? వాళ్ళు మరీ హ్యాపీ అంకుల్, నాకు పెళ్లి అయిపోయింది కదా. ఓ సరే. ఇప్పుడు ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మరి ద్రాక్ష పెడుతానండి అంకుల్ కలజోడు ఉందలుడు గారు. తీసుకున్నారా? బాబాయ్ మాకు ఎవరికి తెలదండి. అక్కడ మా సర్పంచ్ గారు ఉంటారు, వెళ్ళి అడగండి. ఏం చెప్పాలన్నా మా సర్పంచ్ గారు చెప్పాలండి. అవును నేనే. ఏంటి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బావా ఈ పిల్ల. అరే నీకేం చెప్పాను నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఎలా వెళ్ళరా. ఏంటి సార్, ఏంటి ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బ్రెయిన్ లేదురా మీకు, నోటికి ఎదుస్తుంది మాట్లాడటమే. పరిస్థితులు అర్థం చేసుకోరు. నేనేం చెప్పాను మీకు? ఇలా పని చూడు, వెళ్ళు. వృద్ధానికి సెంటర్ లో దూరతాడు. వెళ్ళు. చచ్చిపోతున్నాను సార్, అమలాపురం నుంచి చేసుకొచ్చాను ఈ జనాన్ని. ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది. ఏంటి సార్ ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అరే పోలీసు, బాబీ
చూడటానికి చాలా అమాయకంగా పడుతున్నారు కానీ వీళ్ళు కూడా గుండెలు తీసిన బంట్లే. ఎవరు మరి? యాదగిరి కూతురు కేఆర్ కొడుకు మాట్లాడి. అమ్మో అమ్మో మొగుడు పెళ్ళాలని అబద్ధం చెప్పి మనల్ని ఎట్ట నమ్మించారో చూడు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పొడుచుకోటాలు చంపుకోటాలు తగలబెట్టుకోటాలేనంట. వీళ్ళ ప్రేమ పుణ్యమా అని అమాయకులు పొట్టన పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఒళ్ళు బలిసి లేచిపోయి ఇక్కడ హాయిగా చెట్టా పట్టలేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళ మూలంగా వీళ్ళ బాబులు అక్కడ జనాల్ని ఓచకోత కోయిస్తున్నారు. వీళ్ళ ప్రేమ కోసం ఇంకెన్ని కుటుంబాలు నాశనం చేస్తారో, ఎన్ని పసుపుతాలు తెంచుతారో. పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలు ఉసురు ఊరికే పోదు. ఎంతమంది చచ్చిపోతే వీళ్ళకేంటి? వీళ్ళకి వీళ్ళ ప్రేమే కదా ముఖ్యం. ఇంతమందిని బలి తీసుకుని వీళ్ళే బాగుపడతారు, ఏమనుభవిస్తారు. ఎలా వదిలిపెట్టారా నువ్వు? ఎలా వదిలిపెట్టారా నువ్వు? చేతకాని వెదవ. అక్కడ నరకేస్తావు. తీసుకురావాలి కదరా? వస్తావరా? నన్ను కాసేపైనా ప్రశాంతంగా పడుకునివరా? పొద్దున్నే అరుపులు కేకలు బుద్ధుండదా? రాజస్థాన్ నుంచి హైదరాబాద్ దాకా బస్సులో ఎక్కడ ఆకుండా ప్రయాణం చేసి వచ్చాను. పాపం బాబు వాళ్ళు తలపెట్టుకున్నాను. రాత్రంతా నడుము పడిపోయింది ఇద్దరికి. అని తలిసిపోయింది వస్తే గేట్ తీయడానికి కూడా ఎవరు లేడు. నీ కాపల కుక్కలందరూ దున్నపోతలు తాగేసి పడుకున్నారు. గోడతో వచ్చాను తెలుసా? కుంపకి రావాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు చూసా చంపుకోడాలు, పొడుచుకోడాలు, తన్నుకోడాలు. బాబుతో రాజస్థాన్ లో హాయిగా 10 రోజులు తిరిగి వచ్చాను. ఆనందం మొత్తం పోయింది. నువ్వు ఆగు. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, వెరీ వెరీ హ్యాపీ. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా ఉన్నాను. బాబీని కలవడానికి ముందు వరకు చచ్చిపోవాలనిపించలేదు, కానీ ఎందుకు బతికుండాలో మాత్రం అర్థమయ్యేది కాదు. బాబీని కలిశాక జీవితంలో ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు బతకాలనుంది, అతనితో కలిసి బతకాలనుంది. అది ఒక్కరోజైనా సరే, ఒక జీవితమైనా సరే, 1000 జన్మలైనా సరే అతనితోనే కలిసి బతకాలనుంది. బాబీకి కూడా నేనంటే చచ్చేంత ఇష్టం అమ్మా. చచ్చేంత ఇష్టం అంటే ఏంటో తెలుసమ్మా నీకు? ఒకవేళ నేను గనక చచ్చిపోయాననుకో, వెంటనే చచ్చిపోతాడమ్మా నా బాబీ.
నేను చచ్చిపోయాక కూడా నీ మొగుళ్ళ 20 ఏళ్ళు బతకడమ్మా నా బాబీ. నీ మొగుడు పక్కనున్నా గానీ నువ్వు చచ్చిపోయావమ్మా. కానీ నా పక్కన బాబీ ఉన్నంత వరకు నన్ను చావనివ్వడమ్మా. ఎముడొచ్చినా సరే నన్ను మాత్రం చావనివ్వడమ్మా నా బాబీ. వాడు ఏమీ జరగనట్టు బిహేవ్ చేస్తున్నాడు. మనం కూడా అలాగే ఉందాం, ఏమీ జరగనట్టు. ఓకే, వాడు తిరిగి వచ్చాడు, నాకు చాలు. అక్కడికి వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడకు, స్మూత్ గా హ్యాండిల్ చేయి. పిల్లాడు. మీరు మరీ చెప్తారండి, ఆ మాత్రం తెలీదా నాకు? చూడండి ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తానో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.